నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను స్వాతి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం చిత్తూరు జిల్లా నగరిలో కాంగ్రెస్ నేతలు సైకిల్ ర్యాలీ ప్రభుత్వాలు ప్రజలు దగా చేస్తున్నాయని ఆగ్రహం గిద్దలూరు అంబేద్కర్ ఆవిష్కరణ హాజరైన మంత్రి ఆదిమూలపు సురేష్ కడప జిల్లా తొండూరులో దారుణం కుటుంబ తగాదాలతో యువకుడి దారుణ హత్య విజయనగరం జిల్లా భోగాపురంలో రోడ్డు ప్రమాదం ట్రాక్టర్ను ఢీకొట్టిన లారీ ఇద్దరు మృతి ఇక డీటెయిల్స్ చూస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దగా చేస్తున్నాయని పెట్రోల్ డీజిల్ ధరల భారాన్ని ప్రజలపై మోపుతున్నారని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తులసిరెడ్డి పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల నిరసిస్తూ చిత్తూరు జిల్లా నగరిలో సైకిల్ ఎడ్లబండిపై ర్యాలీ నిర్వహించి సంతకాల సేకరణ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నిరంకుశ ధోరణిలో పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను పెంచుతోందన్నారు. ఈ కారణంగా నిత్యావసర సరుకుల ధరలు పెరిగి సాధారణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జలదోపిడీ చేస్తుంటే అడ్డుకోక వేడుక చూస్తోందన్నారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ను పెట్టి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కలగజేసుకొని బోర్డును నోటిఫై చేయాలని లేకుంటే న్యాయస్థానాలైనా పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ బాబు, నాయకులు అల్లా పిచాయ్, చిరంజీవి రెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే పెట్రోల్ డీజిల్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలి పెంచిన డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ పాత్రికేయ మిత్రులకు నగరి నియోజకవర్గ అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ వందనం అభివందనం. లీటర్ పెట్రోల్ ధర సెంచురీ దాటింది, లీటర్ డీజిల్ ధర సెంచురీ దాటింది, వంట గ్యాస్ సిలిండర్ ధర 10వ సెంచురీకి పరుగులు తీస్తూ ఉంది. నిత్యావసర వస్తువుల ధరలు నింగిని తాకుతున్నాయి. నూనె ధరలు మంట లేకుండానే సలసలా కాగుతూ ఉన్నాయి. పప్పు దినుసుల ధరలు పరవళ్ళు తొక్కుతూ ఉన్నాయి. అంటే నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి అచ్చే దిన్ అంటే ఇదేనా? నరేంద్ర మోడీ గారు చెప్పిన సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే ఇదేనా? జగన్ రావాలి, జగన్ కావాలి అనేది ఇందుకోసమేనా? నేను ఉన్నాను, నేను విన్నాను అనేది దీనికోసమేనా? కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జలగల్లా ప్రజల రక్తాన్ని పీల్చి తాగుతూ ఉన్నాయి. ఒకవైపు కరోనా నేపథ్యంలో కొన్నాళ్ళు లాక్డౌన్ కారణంగా, మరికొన్నాళ్ళు కర్ఫ్యూ కారణంగా ప్రజలకు పనులు లేక, చేతిలో చిల్లి గవ్వ లేక ఆర్థిక ఇబ్బందులతో అష్టకష్టాలు పడుతూ ఉంటే, అటువంటి ప్రజల మీద
ఏమాత్రము కనికరము, ప్రేమ, దయ, జాలి అనేవి లేకుండా పుండు మీద కారం జల్లినట్టు, గోరు చుట్టు మీద రోకటి పొట్టు వేసినట్టు, మూలిగే నక్క మీద తాటికాయ వేసినట్లు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెట్రోలు, డీజిలు, వంట గ్యాసు, నూనెలు, పప్పు దినుసులు, నిత్యావసర ధరలు అమాంతంగా, అమానవీయంగా, అమానుషంగా పెంచి ప్రజలను పీల్చి పిప్పి చేస్తూ ఉన్నాయి. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న చివరి రోజు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు $109. అటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో లీటర్ పెట్రోల్ 71 రూపాయలకు. ఇక ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని ఎంఆర్ఓ ఆఫీస్ సమీపంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు పాల్గొన్నారు. ముందుగా రాచర్ల గేట్లోని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి అభివృద్ధికి విగ్రహానికి పూలమాలలు వేశారు. రాచర్ల గేటు నుండి నూతనంగా ఏర్పాటు చేసిన బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. నా మొబైల్ వేయండి. రజనీ భాయ్ మరికొద్ది క్షణాలలో కడప జిల్లా తొండూరు మండలంలో దారుణం చోటు చేసుకుంది. తొండూరు మండలం అగడూరు గ్రామంలో యువకుణ్ణి 3 వ్యక్తులు దారుణంగా బండరాయితో కొట్టి చంపారు. తొండూరు మండలం అగడూరు గ్రామంలోని కుల్లాయప్ప, రమణ అనే ఇరువురికి కుటుంబ తగాదాలు ఉండేవి. ఇందులో భాగంగా ఈరోజు రమణ, కుల్లాయప్ప ఇరువురు మద్యం సేవించి గొడవకు దిగారు. ఈ క్రమంలో రమణ తన స్నేహితుడైన రామకృష్ణ, హరికృష్ణలతో కలిసి బండరాయితో కొట్టి చంపారు. ఈ మేరకు మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ హనుమంతు తెలిపారు. విజయనగరం జిల్లా భోగాపురంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పైడి భీమవరం ప్రాంతం నుంచి ఇటుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను వెనుక నుండి ఓ లారీ ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ లక్ష్మణ్, మహిళా కూలీ మృతి చెందగా 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మీ చచ్చిపోతాను నేను వెళ్ళిపోయాను కానీ మేమేం మరి ఇంకే నేను ఆడబడి ఎలా పుట్టినాడు మరి
ఏమూరు మీది? అనంతపురం జిల్లా పుట్టపర్తిలో తమ వేతన బకాయిలు చెల్లించాలని 6 రోజుల నుంచి నిరసనలు చేస్తున్న సత్యసాయి పథకం కార్మిక కుటుంబాలను వెంటనే ఆదుకోవాలని కళ్యాణదుర్గం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నాయుడు డిమాండ్ చేశారు. జిల్లాలో 1600 గ్రామాలకు నీరందించే సత్యసాయి శ్రీరామ్ రెడ్డి నీటి పథకాలకు చెందిన వందలాది మంది కార్మికులు మోటార్ పంపు సెట్లు ఆఫ్ చేసి నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే. వీరికి తెలుగుదేశం పార్టీ సంఘీభావం తెలుపుతూ వచ్చింది. తాజాగా నీటి పథకాలకు సంబంధించిన కార్మికులను మద్దతుగా కళ్యాణదుర్గం ఆర్డీఓకు వెంటనే కార్మికులకు వేతనాలు చెల్లించాలని ర్యాలీ నిర్వహించి వినతి పత్రం అందించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే కూడా కార్మిక సమస్యలపై స్పందించి వెంటనే వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. శ్రీరామ్ రెడ్డి సత్యసాయిలో పనిచేసే కార్మికులకు జీతాలను వెంటనే, శ్రీరామ్ రెడ్డి సత్యసాయి తాగునీటి పథకంలో పనిచేసే కార్మికులకు జీతాలను వెంటనే, ప్రజలకు నీటి సౌకర్యాలను వెంటనే, ప్రజలకు నీటి సౌకర్యాన్ని వెంటనే, ప్రజలకు నీటి సౌకర్యాన్ని వెంటనే, ప్రజలకు తాగునీరుని వెంటనే, ప్రజలకు తాగునీరుని వెంటనే, అనంతపురం జిల్లాలోని ప్రజలకు తాగునీరుని వెంటనే సత్యసాయి వాటర్ శ్రీరామ్ రెడ్డి వాటర్ బంద్ అయిపోయింది. కార్మికులు 6 రోజుల నుంచి జీతాలు చెల్లించలేదని చెప్పి పంపులు ఆఫ్ చేసి కూర్చున్నారు. వాళ్ళు పట్టించుకున్న పాపాను పోలేదు. కానీ తాగునీటి సౌకర్యం టోటల్గా జిల్లా వ్యాప్తంగా ఎస్పెషల్లీ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ప్రతి ఊరికి సమస్య అయిపోయింది. అందుకోసం ఖచ్చితంగా నేను వాళ్ళకి పోయి వాళ్ళని విచారించుకొని కాంట్రాక్టర్తో మాట్లాడితే ప్రభుత్వం నుంచి మాకు డబ్బులు చెల్లించలేదు కాబట్టి మేము వేయలేకపోతున్నాం అని చెప్పి కాంట్రాక్టర్ చెప్పాడు. మాకు జీతాలు ఇచ్చే వరకు మేము నీళ్లు పంపులు ఆన్ చేసే పరిస్థితి లేదని చెప్పి కార్మికులు కూర్చున్నారు. అందుకు వాళ్ళు జీతాలు చెల్లింపజేసే కార్యక్రమం చేసి నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళకు అలాగే జిల్లాలో ఉన్నటువంటి వాళ్లకు తాగునీటి సౌకర్యం మెరుగుపరిచే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి చేయాలని చెప్పి ఆర్డీఓ గారికి వినతి పత్రం చేకొచ్చాను. ఆయన జేసీ గారి దగ్గర ఉన్నారు, వారితో మాట్లాడాను. మీకు ఇమ్మన్నారు. ప్రభుత్వానికి పంపించేసి న్యాయం జరిగేలా చూడండి. ఓకే, థ్యాంక్ యూ. గత 10 రోజుల నుంచి కళ్యాణదుర్గం నియోజకవర్గంతో పాటు జిల్లాలో ఉన్నటువంటి 600 గ్రామాలకు తాగునీటి సౌకర్యం పూర్తిగా నిలిచిపోవడం జరిగింది. ఎందుకని ఆరాధిస్తే గత 6 నెలల నుంచి సత్యసాయి వాటర్ వదులుతున్నటువంటి కార్మికులకు కానీ, శ్రీరామరెడ్డి వాటర్ వదులుతున్నటువంటి కార్మికులకు కానీ ప్రభుత్వం నుంచి జీతాలు మంజూరు చేయనందువలన వాళ్ళ కుటుంబాలు జరుపుకోకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు నిరాహార దీక్ష పంపు షెడ్లను ఆపు చేసి నిరసన కార్యక్రమాలు పంపులు రూముల దగ్గరే ఏర్పాటు చేయడం జరుగుతోంది. నిన్న వాళ్ళకి పోయి సంఘీభావం ప్రకటించేసి ఆ కాంట్రాక్ట్ని అడిగితే ప్రభుత్వం నుంచి మంజూరు కానప్పుడు మేము ఎక్కడి నుంచి తీసుకురావాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అందుకోసం ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలనే ఉద్దేశంతో కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఈరోజు ఆర్డీఓ గారిని కలిసి వినతి పత్రం ఇచ్చి ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు జీతాలు వెంటనే చెల్లించి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలతో పాటు జిల్లాలో ఉన్నటువంటి 600 గ్రామాలకు నీటి సౌకర్యాన్ని పునరుద్ధరించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జగన్ ప్రభుత్వం తాగునీరు కూడా ఇవ్వలేనటువంటి ఈ జగన్ ప్రభుత్వం ఎందుకు అని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ తరఫున అడుగుతున్నా. కార్మికులు కరోనా టైంలో సంసారాలు గడచక ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో ప్రజలు దాహార్తిని తీర్చే దానికోసం 6-8 నెలల నుంచి శాలరీస్ లేకోకుండా వాళ్ళు పనిచేశారు. ఇప్పటి వాళ్ళ కుటుంబాలు నడవనటువంటి పరిస్థితుల్లో నిరసన తీర్చి కూర్చున్నా కూడా 6 రోజులు అయితేనా కూడా అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ అధికార యంత్రాంగం కానీ వాళ్ళని సందర్శించిన సందర్భం లేదు.
వాళ్ళని పట్టించుకున్న చిత్తూరు జిల్లా కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటైంది. వెస్ట్ బెంగాల్ నుంచి కుప్పంకు వచ్చిన కంటైనర్ను టీడీపీ నేతలు కార్యాలయం నుంచి ఊరేగింపుగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రజల శ్రేయస్సు కోసం చంద్రబాబు అందించిన 45 లక్షల రూపాయల నిధులతో ఆసుపత్రికి ఆక్సిజన్ ప్లాంట్ను సమకూర్చినట్లు టీడీపీ నేత పోతన తెలిపారు. గిరి తల వాళ్ళకి 20 లక్షలు ఇవ్వాలి. ఆక్సిజన్ ప్లాంట్తో ఎవరు వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ఈ రోజు డిమాండ్ చేస్తా ఉంది. దయచేసి దీన్ని మీరు అడ్డుకుంటే ప్రజల్లో మీకు వ్యతిరేకత పెరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై చంద్రబాబు నాయుడు గారు. మా ఇన్ఛార్జ్ గుంటూరు జిల్లా వినుకొండ మండలం గోకనకొండ గ్రామంలో జగన్న పచ్చతోరణం మన మహోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మానాయుడు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ పీడీ, గ్రామ సర్పంచ్ వల్లెం శ్రీనివాసరావు, సంబంధిత అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ గారు, మరి ఏపీడీఓ గారు, అదేవిధంగా ఏపీఓలు, మరి మనకి వినకొండ అంటే బాగా అన్నిట్లో మనకి అన్ని అవకాశాలు చేసే మా పీడీ శ్రీనివాస్ రెడ్డి గారు, ఆయన మన సొంత కుటుంబ సభ్యుల్లాగా మనకి చాలా వినుకొండ అభివృద్ధికి సహకరించినటువంటి వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గోవింద్ అనే అతను మొదటి నుంచి కూడా ఇక్కడ ఈ రోడ్డు సమస్య వీటన్నిటికీ గోవింద్ కానీ ప్రెసిడెంట్ కానీ చెప్పినటువంటి పరిస్థితి నాకు తెలుసు. మరి అందులో భాగంగా ముఖ్యంగా ఇవాళ గోకనకొండ జగనన్న పచ్చతోరణం అనేది మన జిల్లాలోనే మన ఊరు రావడం అనేది చాలా సంతోషమైనటువంటి విషయం. అంటే మన నియోజకవర్గం కాదు, మన జిల్లాలోనే మన ఊరు గోకనకొండకు రావడం జరిగింది. దాని సందర్భంగా మీ అందరూ కూడా మొక్కలు నాటిన కార్యక్రమం మనం ఇది ఏదో చేసేవాలనేది కాదు, ఇది చాలా మంచి కార్యక్రమం. మన ఊరు కొత్తగా ఉండాలంటే మనం మొక్కలు నాటాలి. మొక్కలు నాటుకొని వాటిని బాగా సంరక్షించుకుంటే అవి పెద్ద వృక్షాలుగా తయారైన తర్వాత చూస్తూ ఉంటే మన ఊరు కనపడక ముందే పచ్చదనం కనపడుతూ ఉంటుంది. అలాంటి మంచిటువంటి పనులకి మనం అందరం కూడా ఇక్కడ దగ్గరగా చూడాలి. ఆ మొక్కలు నాటే విధానాలు చూడాలి. గ్రామస్తులు ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. గ్రామస్తులు గ్రామాన్ని బాగా మంచిగా చేసుకోవాలన్నా, గ్రామ పచ్చదనంగా ఉండాలన్నా గ్రామస్తులు సహాయ సహకారాలు కావాలి. ఆఫీసర్ గారు చెప్పారు, శ్రీనివాస్ రెడ్డి గారు, వారు చెప్పి వారు ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇదంతా వచ్చారు. గ్రామంలో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా అవసరం ఉంది. మరి మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నా, గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఎవరో వస్తారు ఏదో చేస్తారంటే కాదు. ఆ గ్రామ అభివృద్ధిలో ఆ గ్రామస్తులు, ఆ గ్రామంలో ఉన్నటువంటి మీరు ఎన్నుకోబడినటువంటి సర్పంచ్ గారు కానివ్వండి, మీరు కానివ్వండి, సర్పంచ్ గారు చేసే పనులకి మీ సహకారం కానీ చాలా అవసరం. మీ అందరూ కలిస్తే మంచి గ్రామాన్ని ఒక మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుకునే దానికి అవకాశం ఉంది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి గ్రామంలో కూడా రైతులందరూ బాగుండాలి, రైతులకి
గుంటూరు జిల్లా బాపట్లలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర రజక సంఘ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అలాగే రాష్ట్ర రజక సంఘ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు పాతపాటి అంజిబాబు, బాపట్ల సీనియర్ బీసీ జర్నలిస్ట్ దర్శి ఉమామహేశ్వరరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు గోర్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ బీసీల ఐక్యతే ధ్యేయంగా సంయుక్తంగా పుట్టినరోజు నిర్వహించినట్లు చెప్పారు. బాపట్ల మార్కెట్ యార్డు చైర్మన్ గవిని కృష్ణమూర్తి మాట్లాడుతూ బీసీలు ఎప్పుడూ కూడా ఐకమత్యంతో ఉండాలని, బీసీలందరూ స్నేహభావనలు కలిగి ఉన్నప్పుడే ప్రభుత్వం తరపు నుంచి హక్కులు సాధించుకోగలమని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు వెంకటేశ్వర్లు, మద్దిబోయిన తాతయ్య, సోహిత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. శంకర్రావు గారు, పాతపాటి అంజిబాబు గారు, మా ఉమామహేశ్వరరావు గారు పుట్టినరోజు సందర్భంగా బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ బాపట్ల, బీసీ సంక్షేమ సంఘం బాపట్ల, రజక సంఘాల ఐక్యవేదిక బాపట్ల వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కట్ చేసి వారందరూ శుభాకాంక్షలు చేయడం అనేది. సో బీసీల ఐక్యత వర్ధిల్లాలని, బీసీలందరూ కలిసి ఉండి ఐకమత్యంతో దిగవాలని కోరుతున్నాము. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. కర్నూలు జిల్లా చాగలమర్రి గ్రామంలో బక్రీద్ పండుగ పురస్కరించుకొని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో మత పెద్దలతో ఎస్ఐ మారుతి సమావేశమయ్యారు. పండుగ శాంతియుతంగా ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలని ఎస్ఐ ఈ సందర్భంగా కోరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో సంబరాలు చేసుకోవాలని మత పెద్దలకు సూచించారు. కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు. 21వ తారీఖు, 22వ తారీఖు, దాని తర్వాత పిల్ల పండుగ వచ్చవచ్చు, తర్వాత వినాయక చవితి వస్తుంది. అట్లా ఒక పండుగ అయిపోతేనే ఒక పండుగ వస్తూనే ఉంటుంది. ఇది నాట్ ఓన్లీ ఒకరోజు సంవత్సరం వచ్చేసి ఈ సంవత్సరం అయిపోయింది కదా 10 సంవత్సరాలకు 100 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది సార్, అలాగే ఏం లేదు. ఇది ప్రతి ఎవరి సంవత్సరం జరుగుతున్నది అనమాట. కాబట్టి మనం ఒకరికొకరికి గౌరవించుకోవాలి. ఇప్పుడు ఏ రకంగా అయితే గౌరవించుకుంటుంటారో మనకు ఒకరికొకరు సపోర్ట్ చేయడం, ఒకరి పండుగ జరిగినప్పుడు ఇంకొకరు సపోర్ట్ చేయడం, ఇది ఒక మన గొప్ప భావంగా భావించాలన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం రానున్న బక్రీద్ పండుగలు కానీ అంతకన్నా తర్వాత వచ్చే వినాయక చవితి కానీ ఒకరికొకరు సహకరించుకోవాలి. ఏమి ఒక్కసారి ఏదైనా కానీ అల్లజడి అనేది జరిగినట్లయితే ప్రతి సంవత్సరం బంద్ అవుతుంది. ఎంతో సెక్యూరిటీతో ఎంతో దేంతో చేసుకున్న పండుగలానా ఏదో దాంట్లో పాల్గొన్న వాళ్ళకి మాత్రం తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టడము, వాళ్ళ ఫ్యామిలీలో పిల్లలు మాత్రం ఆడ పండుగలు చేయకోకుండా మనం వచ్చిన బంధువులంతా ఎందుకు విన్నాడంటే ఏదో ఆవిడేదో గొడవ జరిగిందంట స్టేషన్లో కూర్చోబెట్టినారు. ఆ పండుగ వచ్చేసరికి పక్కన తీసుకుని కూర్చోబెడతారు. ఏడవుతావా ఇదే జరుగుతుండే. మన దేవరగట్ట అనే ఉలగొంద దగ్గర దేవరగట్ట జరుగుతుంది. దేవరగట్టలో ఎవడో కొట్లాడిన కేసులో ఉన్నవాళ్ళు వాళ్ళు తీసుకొని స్టేషన్లో కూర్చోబెడతాం. రాత్రికి ఆ రోజు రాత్రి అంతా ఉండరు. ఆ రోజు పొద్దున్న కూర్చోబెడితే నెక్స్ట్ రోజు పొద్దున్న వదిలిపెడతారు. అంటే వాళ్ళు బంధువులు వచ్చిన వాళ్ళంతా పండుగ చేసుకుంటారు. ప్రతి సంవత్సరం వాళ్ళనే కూర్చోబెడతారు తీసుకొచ్చి. ఎప్పుడో ఒకసారి చేసినాడు వాడు 10 సంవత్సరాల క్రితం చేసినాడు గొడవ వేసి అదేదో మటరైంది. ఆ కేసును పట్టుకొచ్చుకొని ప్రతి సంవత్సరం తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టారు. ఆ పండుగ వస్తానే తీసుకొస్తారు. పాపం వాళ్ళ బంధువులు పిల్లలు అంతా వస్తారు, మన ఆయన వాడికి వస్తాడు అని ఆడికి తీసుకొస్తారు క్యారియర్. ఇది మంచి పద్ధతే. మనం చేసేది ఏదైనా కానీ ఒక ఓపిక పద్ధతి అనేది ఉంటే సామరస్యంగా ఎంత పెద్ద పండుగైనా విజయం అవుతుంది. లేకపోతే అన్ని కండిషన్ల మేరకు చదువుకుంటే చేసుకుంటే అది ఒక పండుగ మాదిరి ఉండదు. ఒక కండిషన్లు పెట్టుకొని నువ్వు అట్లుండాలా, నీకు ఇట్లుండాలా, ఇది ఇట్లా దేనికి అది పండుగ అంటే ఎట్లుండాలా ఫ్రీడమ్. మనం అందరూ ఎందుకు ఏదో ఒక దేవుళ్ళు చేసినాం కాబట్టి దేవునికి ఒక మర్యాద ఇలా భగవంతుడు అంటే ఒకడే, భగవంతుడికి ఒక న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఆ రకంగా చేసినది అన్నమాట. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ ఒకరికొకరు గౌరవించుకోవాలా. ఒకరి మనోభావాలను ఒకరు దెబ్బతీసే విధంగా ప్రవర్తించకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు గౌరవించుకుంటూ సామరస్యంగానే కూర్చోబెట్టి ఇది అన్నా ఇది ఇట్లా ఒకరికొకరు చేసుకున్నట్లయితే ఎటువంటి సమస్య అయినా ఎటువంటి పెద్ద పండగ అయినా కూడా సామరస్యంగా నడుస్తుంది. ఒక్క కానిస్టేబుల్తో నడిచిన కాలం. ఓకే టైం అవుతుంది మీకు కూడా త్వరగా చేసేద్దాం.
ముఖ్య విశాలమైన దేశం అందరికీ తెలిసినదే, ఎంతో గొప్ప దేశం. ఈ భారతదేశంలో ఏ దేశం లేని విధంగా మన భారతదేశంలో ఎన్నో మతాలు, ఎన్నో కులాలు, ఎన్నో భాషలు, ఎన్నో ప్రాంతాలకు సంబంధించిన తెగలు ఇవన్నీ ఉన్నాయి. అన్నీ కలగలుపుగా ఇన్ని సంవత్సరాలు, వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు ఈ భారతదేశం తెగలు అంటే ఒక ప్రాంతానికి తెలిసిన భాషలు ఇలాంటివి ఏ దేశంలోనూ ఉండవు. ప్రపంచంలో తీసుకుంటే మీరు ఉండే ఏకైక దేశం అంటే భారతదేశం ఒక్కటే. ఈ భారతదేశంలోనే ప్రతి ఒక్క మతం, హిందూ మతం అయితేనేమి, ముస్లిం మతం అయితేనేమి, జైన మతము, క్రిస్టియను, అన్ని మతాలు కలగలిగిన ఏకైక భిన్నత్వంలో ఏకత్వం అంటారు దాన్ని. అంటే తర్వాత మిగతాటి ఏదైనా కానీ కులము, మతము, దేశం, ప్రాంతీయము ఇవన్నీ అందులో భాగంగా మనం ఎన్నో ఇంతకుముందు ఎన్నో రాజ్యాలుగా ఉండేది, అంటే సంస్థానాలుగా 556 సంస్థానాలు ఉండేవి. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అన్ని ఏకం చేసేసి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. చిత్తూరు జిల్లా నగరిలో కాంగ్రెస్ నేతలు సైకిల్ ర్యాలీ, ప్రభుత్వాలు ప్రజలు దగా చేస్తున్నాయని ఆగ్రహం. గిద్దలూరు అంబేద్కర్ ఆవిష్కరణ, హాజరైన మంత్రి ఆదిమూలపు సురేష్. కడప జిల్లా తొండూరులో దారుణం, కుటుంబ తగాదాలతో యువకుడి దారుణ హత్య. విజయనగరం జిల్లా భోగాపురంలో రోడ్డు ప్రమాదం, ట్రాక్టర్ను ఢీకొట్టిన లారీ, 2 మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్కారం.